బీరు తాగితే ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా అని చాలామంది అనుకుంటున్నారు. కొంతమంది చాలా మంచిది, బీరు తాగితే ఏం కాదు, దాంట్లో ఆల్కహాల్ తక్కువ ఉంటుంది, బార్లీ ఉంటుంది, హెల్త్కు మంచిది అనుకునే అపోహల్లో చాలామంది ఉన్నారు. కానీ ఎంత మాత్రం అది కరెక్ట్ కాదు అని చెప్పడానికి ఈరోజు పొద్దున్న లేంగానే ఒక పేపర్లో చదివాను. ఇక్కడ చూస్తున్నాం మనం. బీర్ బలులు, బాహుబలి మాదిరి బీర్ బలులు అంటే బాహుబలి మాదిరి మంచి బాడీ పెంచడానికి బీర్లు తాగుతుంటారు. కొంతమంది సన్నగా ఉన్నారు, బక్కగా ఉన్నారు, బీరు తాగితే లావ్ అవుతారు, హెల్తీగా ఉంటారు అనుకుంటున్నాం. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మొత్తం ఈరోజు ఈ పేపర్లో ఏమొచ్చింది అనేది చదివి వినిపిస్తా. బీర్ బలులు. కళ్యాణ్ దుర్గం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు డిగ్రీ చదివేందుకు అనంతపురానికి వచ్చాడు. బీరు తాగితే ఏమీ కాదంటూ ఇక్కడి స్నేహితులు అతనికి అలవాటు చేశారు. దీంతో నిత్యం 2-3 బీర్లు తాగేవాడు. కొన్ని రోజులకి ఊబకాయుడిగా తయారాడు, అంటే ఫుల్ లావ్ అయిపోయినాడు. అలాగే నగరంలోని అరవింద నగర్కు చెందిన ఓ యువకుడు బీర్లు తాగడం అలవాటు చేసుకున్నాడు. నిత్యం బీర్లు తాగందే నిద్రపోని అతని నెలల రోజుల్లోనే విపరీతంగా బరువు పెరిగాడు. ఈ క్రమంలోనే సహచరులు అవహేళన చేయడం ప్రారంభించడంతో బరువు తగ్గడానికి కొన్ని రోజులుగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాడంట ఆ అబ్బాయి. విచ్చలవిడిగా బీర్ల వినియోగం 45 రోజుల్లో ఉమ్మడి అనంతపురంలో 12 లక్షల బీర్లు అమ్మకమైనాయంట. మితిమీరిన కార్బోహైడ్రేట్స్, కెలరీస్ కారణంగా పెరుగుతున్న పొట్టలు. ఒక్క బీరు తాగితే సగటున 208 కెలరీలు శరీరంలోకి. చికెన్, మటన్లు తినడంతో మరో 200 కెలరీలు అదనంగా. 30 ఏళ్ళకి ఊబకాయలుగా మారుతున్న యువకులు. ఊబకాయలుగా ఎప్పుడైతే మారుతామో అప్పుడు డయాబెటిక్, అంటే ఈ షుగర్ వ్యాధి అంటామే, డయాబెటిక్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. దాన్ని జీవన శైలి ద్వారా తగ్గించుకోవచ్చు. అది కూడా మళ్ళీ ఒకరోజు వీడియో చేద్దాం. కుర్రాళ్లకు బీర్లు తాగడం ఇటీవల ఫ్యాషన్గా మారింది. ఫ్రెండ్స్తో పార్టీల పేరుతో మితిమీరిన బీర్లు సేవిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు కూడా పార్టీల పేరున విచ్చలవిడిగా బీర్లు తాగుతున్నారు. మరీ ముఖ్యంగా స్ట్రాంగ్ బీర్లపైన యువకులు ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు తెలిసింది. గడిచిన 45 రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో రమారమి 12 లక్షల పైచులకు బీర్లు అమ్ముడయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బీరు ఏమీ కాదు, ఆల్కహాల్ తక్కువగా ఉంటుందంటూ సీనియర్లు ముగ్గులోకి దించి ఆ తర్వాత నెమ్మదిగా విస్కీ, బ్రాందీలకు అలవాటు పడేలా చేస్తున్నారు. ఊబకాయం ఉచితం. బీర్లు ఎక్కువగా తాగడం వల్ల చిన్న వయసులోనే ఊబకాయలుగా మారుతున్నట్టు వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేటు, కెలరీలు శరీరంలో చేరడం, దీనికి తగ్గట్టు వ్యాయామం లేకపోవడం కారణంగా పొట్ట సైజు భారీగా పెరుగుతోంది. దీనికి తోడు సేవిస్తున్న సమయంలో చికెను, మటను, నిల్వ ఉన్న చిప్స్, ఎక్కువ నూనెలో వేసిన వేపుళ్ళు, బజ్జీలు ఇలాంటివంటి తినడం వల్ల అదనంగా మరో 250 కెలరీలు పొట్టలోకి చేరుతున్నాయి. సాధారణంగా రోజువారీగా తినే ఆహారంలో 2000 కెలరీల వరకు ఉంటాయి. బీర్లు తాగే సమయంలో ఎక్కువ మోతాదులో నాన్ వెజ్ తీసుకోవడం వల్ల అదనపు కెలరీలను కరిగించేందుకు వ్యాయామం చేయాలి కంపల్సరిగా. ఇది విదేశీయులు చేసే పని ఏంటంటే, వాళ్ళు డైలీ ఆల్కహాల్ తీసుకున్నా పొద్దున్న లేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో సైకిల్ ఉంటుంది. చాలా దేశాల్లో సైకిల్ దొక్కడము, జాగింగ్ చేయడము, స్విమ్మింగ్ చేయడము, లేదా జిమ్ముకు పోవడము ఇలాంటివి చేస్తున్నారు. అలాంటి వారికి ఏం కాదు. కానీ మనం రోజు తాగామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మళ్ళీ ఎప్పుడు రాత్రి అయిందా, మళ్ళీ తాగామా, తిన్నామా, పడుకున్నామా, ఇది చేస్తున్నాం కాబట్టి మనకి ఈ పరిస్థితి వస్తుంది. బీర్లు ఎక్కువ చేసి వ్యాయామం చేయకపోతే నెల రోజుల్లోనే బరువు పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బుకు ముప్పు. బీర్లు అనేవి చాలా హై క్యాలరీ డ్రింక్. దీనివల్ల వేగంగా శరీర బరువు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతోపాటు శరీరంలో కొవ్వులు పెరిగే అవకాశం ఎక్కువ. ఆల్కహాల్ పర్సెంటేజ్ తక్కువ ఉండొచ్చు, కానీ కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ హాని చేస్తాయి. శరీర బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం అంటే గుండెకు ముప్పు వస్తున్నట్లే. డాక్టర్ వంశీకృష్ణ, కార్డియాలజిస్టు, అనంతపురం. ఇది కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ 650 ml బీరు తాగితే శరీరంలో ఏమేమి చేరుతాయంటే కార్బోహైడ్రేట్ 23.42, కెలరీలు వచ్చేసి 208 లేదా 284 వరకు చేరుతాయి. ప్రోటీన్లు 3.03%, ఆల్కహాల్ 5%. గడిచిన 45 రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీర్ల అమ్మకాలు ఈ విధంగా ఉన్నాయంట. అనంతపురం జిల్లాలో బీరు కేసుల సంఖ్య 62,531 కేసులు, అంటే ఒక కేసుకు 12 ఉంటాయి.
బాటిళ్ళ లెక్కనైతే 7,50,372 బాటిళ్ళు అయిపోయినాయంటే సత్యసాయి జిల్లాలో బీరు కేసులు వచ్చేసి 37,892 అయితే బాటిళ్ళ లెక్కన 4,54,704 బాటిళ్ళు తాగినారంట. మొత్తం బాటిళ్ళ వినియోగం 12,05,076 బాటిళ్ళు 2 జిల్లాలకు కలిపి. బీర్ల వినియోగానికి అయిన ఖర్చు అంటే దీనికి ఎంత డబ్బులు ఖర్చు అయ్యాయప్ప అంటే 24,10,15,200 రూపాయలు. అంటే దగ్గర దగ్గర 24 కోట్ల పైన ఒక సంవత్సరం లోపల 24 కోట్ల రూపాయల బీర్లు తాగేసినారంట సత్యసాయి అనంతపురం జిల్లా కలిపి. అంటే ఇంకా మిగతాదంతా ఎంత తాగుతుంటాం, మన ఇళ్ళలో డబ్బులు ఎంత అయిపోయింటాయి, మన ఆరోగ్యం ఏ విధంగా పాడైపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి మరి.